మత్తు మనిషిని మృగాన్ని చేస్తోంది. విచక్షణ మరిచి విచ్చలవిడిగా ప్రవర్తించేందుకు కారణమవుతోంది. ఏం చేస్తున్నామో కూడా తెలియని మత్తులో ఊహించని దారుణాలు చేస్తున్నారు. సమాజంలో నేరగాళ్లుగా మిగిలి కుటుంబ సభ్యుల కన్నీటికి కారణమవుతున్నారు. అలాంటి మత్తులో రెచ్చిపోయి ఓ యువకుడు చేసిన దాడి గంజాయి ముఠా గుట్టు రట్టు చేసింది. పల్నాడు ప్రాంతంలో పాగా వేసిన మత్తు దందాను వెలుగులోకి తెచ్చింది. గంజాయి విక్రయిస్తూ ఆ డబ్బుతో విలాసాలు సాగిస్తున్న నిందితులు పోలీసులకు చిక్కారు. గంజాయి మత్తుకు పల్నాడు జిల్లా యువత చిత్తవుతోంది. విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాల్సిన యువత మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవితను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట సమీపంలోని విద్యా సంస్థలు, పారిశ్రామిక వాడలను లక్ష్యంగా పెట్టుకుని గంజాయి ముఠా చెలరేగిపోతోంది. కళాశాలల్లో చదివే విద్యార్థులకు, స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లుల్లో పనిచేసే కార్మికులకు గంజాయిని అలవాటు చేసి చాప కింద నీరులా చీకటి వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. తాజాగా చిలకలూరిపేట గ్రామీణ, నాదెండ్ల పోలీసులు 18 మంది గంజాయి క్రయ విక్రేతలను అరెస్టు చేసి దాదాపు 2.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లాలో సులువుగా గంజాయి దొరుకుతోంది. యువత, విద్యార్థులు, కార్మికులు, నిరక్షరాస్యులు మొదట సరదాకు మొదలుపెట్టి తర్వాత తెలియకుండానే ఈ మత్తులో కూరుకుపోతున్నారు. తాజాగా చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు గణపవరంలో గంజాయి ముఠాను పట్టుకోవడంతో ఈ ప్రాంతంలో ఏ స్థాయిలో గంజాయి వినియోగం ఉందో వెలుగులోకొచ్చింది. గణపవరానికి చెందిన అన్నంరాజు ఈశ్వర సాయి కుమార్ అనే యువకుడు ఈ నెల 11న ఓ వ్యక్తిపై బీరు బాటిల్తో విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితుడి గాయాలు చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. కేవలం బీరు మత్తులో ఈ దాడి జరగుండదని విచారణ ప్రారంభించారు. ఈశ్వరను తమదైన శైలిలో ప్రశ్నించగా మత్తు కోసం బీరులో గంజాయి కలుపుకొని తాగినట్లు తెలిపాడు. గంజాయి తాగి మళ్ళీ బీరు బాటిల్ తాగుతూ ఉన్నాడు ఇతను. ఆ బీరు బాటిల్ టక్కన కొట్టేసి బొగ్గు మీద పొడిచాడు. ఆ బొగ్గు మీద పొడిస్తే అటు నుంచి ఇటుకు వచ్చేసింది. అది వెంటనే పోలీసు వారు వెళ్ళి అతన్ని హాస్పిటల్కి పంపించడం జరిగింది. అది 307 కేసుగా నమోదు చేసి ఎక్కువ మత్తు కోసం ఈ గంజాయి ముఠా మద్యంలో కలుపుకొని గంజాయిని సేవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి వినియోగం, విక్రయాల మీద లోతుగా విచారణ చేయగా పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి. ఈశ్వర సాయి గంజాయికి బానిస కావడంతో పాటు గంజాయి విక్రయించడం అలవాటుగా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతను దగ్గర తీవ్రంగా బాగా కొంటున్నారు. మరి అతని బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా ఉందనే దానికి ఇదే ఉదాహరణ. చూడండి, ఇక్కడ సుమారు 130 గ్రాముల బంగారం అతని పొజిషన్లో దొరికింది. అతన్ని అరెస్ట్ చేసేటప్పుడు ఈ యొక్క బంగారం, అతని చేతికున్న కడియం మరియు 4 ఉంగరాలు ఇవన్నీ కూడా అతని ఇంట్లో కాదు. ఇవి ఇంట్లో ఏం లేవు సెర్చ్ చేస్తే, కానీ ఇంత బంగారం అతని పొజిషన్లో దొరికింది. నాదెండ్ల, చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి ఈ గంజాయి దందా మీద నిఘా పెట్టారు. ఈశ్వర సాయి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నా, విక్రయిస్తోన్న 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.4 కిలోల గంజాయి, 117 గ్రాముల బంగారం, 3,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా తన సెల్ఫ్గా కన్ఫెషన్ చేశాడు వాలంటరీగానే. ఇదంతా వీళ్ళకి అమ్మినటువంటి బంగారం ఆటోమేటిక్గా అమ్ముతున్నారు. అతను తెచ్చేది 6,000కి తెస్తాడంట. తుల్లో ఒకటి సపోర్ట్ చేస్తాడు ఇతనికి. అతను కూడా త్వరలో పట్టుకుంటాము. అతని దగ్గర తీసుకొచ్చేది కేజీ 6,000కి, 5,000కి, 4,000కి ఎట్లా పెడితే అట్లా తీసుకొస్తుంటాడు డిమాండ్ బట్టి. ఇక్కడికి వచ్చి 25,000కి, 30,000కి, 40,000 వస్తాయి. చిన్న చిన్న పొట్లాలు గట్టి అమ్మేస్తాడు. సో అందువల్ల అతని బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది. అందరినీ నాశనం చేస్తూ ఉన్నాడు.
ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత గంజాయి, డ్రగ్స్ లాంటి వ్యసనాలకు బానిసలై శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమైపోతున్నారని పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాల మత్తులో జోగుతూ మృగంలా మారుతున్నారని ఈగల్ టీంతో కలిసి గంజాయిని అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు. తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.